గత కొన్ని నెలలుగా ఒకే ఒక నగరం పేరు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఆ నగరమే విశాఖపట్నం, మనందరి వైజాగ్. సరే, 2028 నాటికి వైజాగ్ను ఇండియాస్ నెక్స్ట్ ఎకనామిక్ క్యాపిటల్గా మార్చాలన్న ఈ ప్లాన్ నిజంగా సాధ్యమేనా? ఈరోజు దాన్ని క్లియర్గా చూద్దాం. అవును, ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా ఇదే మాట. విశాఖపట్నం, వైజాగ్ వైజాగ్. అసలు ఎందుకీ హడావిడి? ఎందుకంటే అక్కడ పెట్టుబడుల వెల్లువ ఆగట్లేదు. ఒక ప్రాజెక్టు గురించి మనం మాట్లాడుకునేలోపే మరో కొత్త కంపెనీ వైజాగ్ వైపు వచ్చేస్తోంది. ఈ స్పీడ్ చూస్తుంటే ఇప్పట్లో ఆగేలా లేదు. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ అసలు ఈ వైజాగ్ బజ్ వెనుక ఉన్న కారణాలేంటి, ఆ తర్వాత విజన్ 2028 ఇది కేవలం మాటలేనా లేక లెక్కలతో కూడిన ప్లానా అనేది చూద్దాం. ఇక ముంబైని ఎలా ఆదర్శంగా తీసుకుంటున్నారు, డిజిటల్ రంగం ఎలా గేమ్ చేంజర్ కాబోతోంది, అలాగే భవిష్యత్ కోసం వైజాగ్ని ఎలా రెడీ చేస్తున్నారో వీటన్నిటి గురించి వివరంగా చూద్దాం. సరే, మొదటి విభాగానికొస్తే అసలు ఈ వైజాగ్ బజ్ ఏంటి? ఈ డెవలప్మెంట్ ప్రయాణంలో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఈ ఉత్సాహం ఎక్కడ్నించొస్తుంది. ఎందుకు సడన్గా అందరి ఫోకస్ వైజాగ్ మీద పడింది? ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. వైజాగ్ ఒక లైట్ హౌస్లా మారిపోయింది. దేశ విదేశాల నుంచి కంపెనీలు, ప్రాజెక్టులు దానివైపు వరుస కడుతున్నాయి. ఇదేదో తాత్కాలికంగా వచ్చిపోయేది కాదు. ఇది ఒక నిరంతర ప్రవాహం. రోజురోజుకీ దీని వేగం పెరుగుతూనే ఉంది. ఇక రెండో భాగం విజన్ 2028. ఇక్కడే ఉంది అస్సలు విషయం. ఈ 2028 టార్గెట్ అనేది ఏదో ఊరికే ఎమోషనల్గా తీసుకున్న నిర్ణయం కాదు. ఇది ప్రతి అడుగుని లెక్కగట్టి వేస్తున్న ఒక పక్కా ప్రణాళిక అన్నమాట. లక్ష్యం చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ అండ్ క్లియర్. 2028 చివరి నాటికి వైజాగ్ను దేశంలోనే బెస్ట్ సిటీస్లో ఒకటిగా నిలబెట్టాలి. ముఖ్యంగా ఇది ఏ ఒక్కరికో సంబంధించింది కాదు. ఇది మొత్తం నగరానికి నిర్దేశించుకున్న ఒక ఉమ్మడి లక్ష్యం. అయితే ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ టైం లైన్లో చూపిస్తున్నట్టు ఈ భారీ ప్రాజెక్టులన్నీ ప్రస్తుతానికి పేపర్ల మీదే ఉన్నాయి. ఇవి గ్రౌండ్ లెవెల్లో మొదలవడానికి కనీసం 3-4 పడుతుంది. అంటే ఫలితాలు మన కళ్ళకు కనబడ్డానికి కొంచెం ఓపిక పట్టాలన్నమాట. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఇదంతా కేవలం ఆశాభావం కాదు. వస్తున్న ఇన్వెస్ట్మెంట్లు, తెరవెనుక జరుగుతున్న ప్లానింగ్, వీటన్నిటి ఆధారంగా చేస్తున్న ఒక క్యాలిక్యులేటెడ్ అనాలిసిస్ ఇది. మూడో భాగం ముంబై మోడల్. ఇంతకీ వైజాగ్ డెవలప్మెంట్కు బ్లూప్రింట్ ఏంటి? దానికి సమాధానం ఒక్కటే, ముంబై. దేశ ఆర్థిక రాజధానిగా ముంబై ఎలా సక్సెస్ అయ్యిందో అదే ఫార్ములాను వైజాగ్లో రిపీట్ చేయడమే ప్లాన్. అసలు ముంబైని ఎకనామిక్ క్యాపిటల్గా నిలబెట్టిందేంటి? పోర్ట్లు, ఫైనాన్స్, ఇండస్ట్రీస్. ఇప్పుడిక్కడ పోల్చి చూద్దామా? ముంబైకి ఒక పోర్టుంటే వైజాగ్కు ఏకంగా 2 ప్రధాన పోర్ట్లున్నాయి. ముంబైలాగే వైజాగ్కు కూడా స్టీల్, ఫార్మా లాంటి బలమైన ఇండస్ట్రియల్ బేస్ ఉంది. ఇప్పుడు ఆర్సెలార్ మిత్తల్ లాంటి పెద్ద కంపెనీలు కూడా వస్తున్నాయి. అంటే ముంబై సక్సెస్కు కారణమైన అవే పునాదులు వైజాగ్లో ఇంకా బలంగా ఉన్నాయన్నమాట. నాలుగవ భాగం డిజిటల్ గేమ్ చేంజర్. సరే, పరిశ్రమలు పక్కన పెడితే 21వ శతాబ్దంలో వైజాగ్ కథను మార్చబోయే అసలైన శక్తి ఇది, ఐటీ మరియు డేటా సెంటర్లు. ఇది చూడండి, దేశంలోని ఐటీ దిగ్గజాలు ఒక్కొక్కటిగా వైజాగ్కి లైన్ కడుతున్నాయి. కాగ్నిజెంట్ ఆల్రెడీ పనులు మొదలుపెట్టింది. ఇన్ఫోసిస్ ఏకంగా పర్మనెంట్ క్యాంపస్ కట్టబోతోంది. ఇక యాక్సెంచర్, టీసీఎస్ ఇలా లిస్ట్ పెరుగుతూనే ఉంది. ఇది వైజాగ్లో ఒక సరికొత్త ఐటీ శకానికి నాంది అని చెప్పొచ్చు. ఇవన్నీ దేశీయంగా సరే, కానీ గ్లోబల్ స్కేల్లో వైజాగ్ని మ్యాప్లో నిలబెట్టే అసలు సిసలైన గేమ్ చేంజర్ ఏంటి? దానికి సమాధానం గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్. ఇది జస్ట్ ఒక కంపెనీ రావటం కాదు, ఇది ప్రపంచ టెక్ దిగ్గజం వైజాగ్ మీద ఉంచుతున్న ఒక నమ్మకం. గూగుల్ లాంటి సంస్థ ఒక చోట అడుగుపెట్టిందంటే దాని చుట్టూ ఒక కంప్లీట్ ఎకోసిస్టమ్ తయారవుతుంది. దీని ప్రభావం మనం ఊహించలేం కూడా. సో ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఒక కీలక దశలో ఉంది. ఫస్ట్ ఫేజ్ ల్యాండ్ ఇచ్చేశారు. ఇంకా అదనపు భూసేకరణ కూడా జరుగుతోంది. ఇప్పుడందరి దృష్టి సింహాచలం మానస ట్రస్ట్ భూములపైనే ఉంది. ఆ ఒక్క అడ్డంకిగాని తొలగి ఫైనల్ క్లియరెన్స్ వచ్చిందంటే ఇక వైజాగ్ని గ్లోబల్ డేటా హబ్గా మారకుండా ఎవ్వరూ ఆపలేరు. అంతే. ఇక ఐదో భాగం భవిష్యత్తుకు భరోసా. అయితే వైజాగ్ కథ కేవలం ఐటీతోనే అయిపోలేదు. నగరం యొక్క ఫ్యూచర్ని సేఫ్గా ఉంచడానికి ఒకే రంగంపై డిపెండ్ అవ్వకుండా రకరకాల పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నారు. ఈ టేబుల్ చూస్తే
ప్లాన్ ఎంత క్లియర్గా ఉందో తెలుస్తుంది. ఒకవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాంటి మన పాత బలాల్ని కాపాడుకుంటూనే, మరోవైపు గ్రీన్ హైడ్రోజన్, ఏరోస్పేస్ లాంటి ఫ్యూచర్ ఇండస్ట్రీస్ను ఆహ్వానిస్తున్నారు. ఇది పాత, కొత్తలా ఒక అద్భుతమైన కాంబినేషన్. ఇప్పుడు మరో చాలా ఇంపార్టెంట్ పాయింట్. నిర్మాణంలో ఉన్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది జస్ట్ ఒక ఎయిర్పోర్ట్ అనుకుంటే పొరపాటే. దాని చుట్టూ ఒక ఏవియేషన్ సిటీ, ఇంకా ఒక ఏరోస్పేస్ ఎడ్యుకేషన్ హబ్ను నిర్మించబోతున్నారు. అసలు దీని టార్గెట్ ఏంటంటే, భవిష్యత్తులో పైలట్ ట్రైనింగ్ కోసం గానీ, ఏరోనాటిక్స్ చదువుల కోసం గానీ వైజాగ్ను ఒక మేజర్ సెంటర్గా మార్చడం. జిఎంఆర్ గ్రూప్, ప్రభుత్వం కలిసి ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్తున్నాయి. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, జిఎంఆర్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు గారు మన ఉత్తరాంధ్ర బిడ్డే. తన ప్రాంతంపై ఆయనకున్న ప్రేమ ఈ ప్రాజెక్ట్ను మరింత వేగవంతం చేస్తుందనడంలో డౌటే లేదు. సో, ఇవన్నీ చూస్తుంటే మనకు ఒకటి క్లియర్గా అర్థమవుతోంది. ఇవన్నీ ఏదో యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావు. ఇదొక పద్ధతి ప్రకారం, ఒక పక్కా ప్లానింగ్తో సాగుతున్న అభివృద్ధి యజ్ఞం. అవును, ఈ ప్లాన్స్ అన్నీ నిజం కావడానికి కొంచెం టైం పట్టొచ్చు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు 2028 నాటికి వైజాగ్ ఇండియా మ్యాప్లోనే ఒక తిరుగులేని ఆర్థిక శక్తిగా నిలవడం ఖాయం. ఏదేమైనా ఈ చారిత్రాత్మక మార్పును ప్రత్యక్షంగా చూడబోతున్న వైజాగ్ ప్రజలు నిజంగా అదృష్టవంతులు. ఇందులో ఎలాంటి సందేహం లేదు.